రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నమో భారత్ రైలులో ఇక పార్టీలు కూడా చేసుకోవచ్చు. నమో భారత్ రైలు కేవలం ప్రయాణాల కోసం మాత్రమే కాదు, అంతకు మించి సందడిని అందించేందుకు సిద్ధమవుతున్నాయి. వేడుకలకు ఇకపై నమో భారత్ రైలు వేదికలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ తాజాగా ఒక క్రేజీ ఆఫర్ తీసుకొచ్చింది. అత్యంత వేగవంతమైన నమో భారత్ ట్రైన్స్ ఇకపై కేవలం ప్రయాణానికే కాదు, సెలబ్రేషన్స్ కు కూడా వేదికగా మారుతున్నాయి. సినిమా షూటింగ్లు, బర్త్డే వేడుకలు, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్, ఇలా వేడుక ఏదైనా మీరు నమో భారత్ రైళ్లను వేదికలుగా మార్చుకోవచ్చు. వ్యక్తిగత వేడుకల కోసం మీరు నమో భారత్ రైళ్లను అద్దెకు తీసుకునే వెసులుబాటు ఉంది. అభిరుచికి తగ్గట్టుగా నమో భారత్ కోచ్లను బుక్ చేసుకునే వీలుంది. కేవలం ఫోటోషూట్స్ కోసమైతే దుహాయ్ డిపోలో ప్రత్యేకంగా ఒక మాక్ అప్ కోచ్ కూడా ఉంది. అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా షూట్ చేసుకోవచ్చు. దీని అద్దె గంటకు 5,000 నుంచి మొదలవుతుంది. ప్రస్తుతం ఢిల్లీ, మీరట్, RRTS కారిడార్ రూట్ లో ఈ సదుపాయం ఉంది. ఆనంద్ విహార్, ఘజియాబాద్, సాహిబాబాద్, మీరట్ సౌత్ స్టేషన్ల ఆర్కిటెక్చర్ చాలా ఆధునికంగా ఉండడంతో ఫోటోషూట్స్ కు బెస్ట్ చాయిస్ గా మారబోతున్నాయి. చెన్నై నగరవాసులకు గుడ్ న్యూస్. వారి బుల్లెట్ రైలు కళ సాకారం కానుంది. ఇంటర్సిటీ ప్రయాణాన్ని పునర్నిర్మించే ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్ చెన్నై హైస్పీడ్ రైలు మార్గానికి దక్షిణ మధ్య రైల్వే తమిళనాడు ప్రభుత్వానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలో చేర్చేందుకు తుది అలైన్మెంట్ సమర్పించింది. హైస్పీడ్ మార్గం కారిడార్ కు సమగ్ర ప్రాజెక్టు నివేదికపై రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లభించిన తర్వాత నెలలోపు ఖరారు చేస్తామని చెన్నై యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ తెలిపింది. తమిళనాడు ప్రభుత్వ అభ్యర్థన మేరకు గతంలో గూడూరు మీదుగా ప్రణాళిక రూపొందించిన స్థానంలో తిరుపతిలో స్టేషన్ చేర్చడానికి మార్పులు చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ చెన్నై మధ్య ప్రయాణం 12 గంటల సమయం పడుతోంది. కొత్తగా డిజైన్ చేసిన మార్గంతో వేగం పెరిగి 2.20 గంటల సమయం తగ్గనుంది. కొత్త మార్గంలో రాష్ట్ర పరిధిలో చెన్నై సెంట్రల్, మీంజూరు సమీపంలోని చెన్నై రింగ్ రోడ్ లో కొత్త స్టేషన్స్ తో కలిపి 2 స్టేషన్లుంటాయి. వాణిజ్య మొబిలిటీ హబ్లు అందుబాటులోకి రావడానికి రవాణా ఆధారిత అభివృద్ధి కోసం రైల్వే శాఖ ప్రతి స్టేషన్ చుట్టూ దాదాపు 50 ఎకరాల స్థలాన్ని కోరింది. శ్రీశైలం ఆలయానికి భారీగా ఆదాయం వచ్చింది. కార్తీక మాసంలో రికార్డు స్థానంలో మల్లన్న హుండీ ఆదాయం పెరిగింది. శ్రీశైల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాలు హుండీ లెక్కింపు చంద్రావతి కళ్యాణ మండపంలో నిర్వహించారు. కార్తీక మాసంలో రికార్డు స్థాయిలో మల్లన్నకు హుండీ ఆదాయం లభించిందని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ లెక్కింపు ద్వారా దేవస్థానానికి 7,27,26,400 రూపాయలు రాబడి లభించింది. ఈ ఆదాయాన్ని గత 33 రోజుల్లో స్వామి అమ్మవార్లకు భక్తులు కానుకల రూపంలో నగదు రూపంలో సమర్పించినట్టుగా దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. గత సంవత్సరం కార్తీక మాసంతో పోలిస్తే ఈ సంవత్సరం కార్తీక మాసంలో 1,30,34,024 రూపాయల అధిక రాబడి వచ్చింది. వీటితో పాటు 17 గ్రాముల 800 మిల్లీగ్రాముల బంగారం, 7 కేజీల 230 గ్రాముల వెండి లభించాయి. నగదుతో పాటు విదేశీ కరెన్సీ కూడా ఈ లెక్కింపులో లభించాయి. పటిష్టమైన నిఘా నేత్రాదుల మధ్య ఆలయ ఈవో శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగిన ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థానం అన్ని విభాగాలకు అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.